మొత్తానికి ఏపీ డిఎస్సి 2025లో మెగా డిఎస్సి కింద కండక్ట్ చేసి టెట్ మొదటిది క్యాన్సిల్ చేసి రెండోది పెట్టిన తర్వాత డిఎస్వి ద్వారా ఈరోజు నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది అందరికీ. అంటే అందరికంటే మిగతా వాళ్ళకి లాజిన్ ఐడిలో పెడతారనుకోండి. సో ఇక తప్పో ఒప్పో అయిపోయింది. ఇక తర్వాత పరిస్థితి ఏంటి, అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఈ టెట్ డిఎస్సి ఎప్పుడు ఉంటాయి? అయితే వాళ్ళు సభాముఖంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే కొత్త టెట్ నవంబర్లో జరుగుతుంది, కొత్త డిఎస్సి కొత్త సంవత్సరంలో 2026లో జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు పాఠశాలకు వెళ్తారు, కొత్త టీచర్లు 16,590 వెళ్తారు. మళ్ళీ వేసవి సెలవులు అయిపోయిన తర్వాత కొత్తగా అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త స్కూల్లో మళ్ళీ కొత్త డిఎస్సి కొత్త టెట్ ద్వారా నియమితమైన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ మళ్ళీ అప్పుడు ఇస్తారనమాట. ఈసారి అసలు డిలే అవ్వదు. మొన్న ఏదైతే పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈసారి కూడా ఉంటుంది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 10,000 పోస్టులకు తక్కువ అయితే ఉండదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. పాపం మీలో ఎంతమంది బలైపోయారో నాకు తెలియదు, కానీ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే పాయింట్లలో తగ్గిపోయి ఉంటారు కదా.